అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి వెజ్ కర్రీ చూపిస్తున్నానండి. మీ ఇంట్లో ఒకే ఒక ఉల్లిపాయ ఉంటే చాలు ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. దీని టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇది చపాతీలోకి రొట్టెలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక చిన్న 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. తొక్క తీసినట్టు ఉల్లిపాయలు. పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం చిన్నగా ఉండేవి కాబట్టి కొంచెం 2 తీసుకున్నాను. వీటిని వీడియోలో నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకున్నారంటే తినేదానికి బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా సులభంగా ఉంటుంది. అన్నీ ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసుకోండి. ఉల్లిపాయలతో అన్నీ ఇలా కట్ చేసుకొని విడదీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్టపట్టలాడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నట్టు ఉల్లిపాయలు మొత్తం ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మీడియం మంట మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. మెత్తబడటం అంటే మరీ మెత్తగా కాకుండా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేశారంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ చీల్చి వేసుకోండి. మంచి ఆరోమా వస్తుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపొడి వేసుకోండి. కారానికి తగ్గట్టుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీ స్పైసీనెస్ చూసుకొని మీరు వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా నూనెలో 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా రోజుల నుంచి వెజ్ కర్రీలు చేయమని అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వెజ్ కర్రీ కూడా చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోండి. పెరుగు వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు కూడా పోసుకొని ఇప్పుడు ఇదంతా ఒక 3 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ అంతా తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. నీళ్ళంతా బాగా ఇంకిపోయాయి. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా తేలింది కాబట్టి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. కర్రీ రెడీ అయిపోయింది. ఆనియన్ కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఇది మీరు చపాతీకి కానీ రొట్టెకి కానీ పెట్టుకొని తింటుంటే అద్దిరిపోతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏమి లేనప్పుడు ఒక ఉల్లిపాయతో ఈ రెసిపీని రెడీ చేసేయండి. చేసుకోవటం కూడా చాలా సులభము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.